హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ఒక ఊర్లో ఒక చెట్టు పైన ఒక 2 పావురాలు ఉన్నాయి. అవి మంచిగా గూడు కట్టుకొని చిన్న చిన్న గుడ్లను పెట్టినాయి. 2 కాపాడాల్సిన టైంలో ఒకరోజు ఏమైంది, పెద్ద తుఫాన్ వచ్చింది. అంత పెద్ద తుఫాన్ రాంగానే మగ పిట్ట ఏదైతే ఉందో పావురం, మగ పావురం ఎగిరి వెళ్ళిపోయింది. ఆడ పావురం మాత్రం ఆ తుఫాన్ని తట్టుకొని నిలబడి, ఆ గుడ్లుకి ఏమి కాకుండా అక్కడే నిలబడి పొదిగాలనే తను తడిచినా పర్లేదు నెస్ట్‌ని, పిల్లల్ని కాపాడుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత తుఫాన్ తగ్గిపోయిందన్నప్పుడు ఆ మగ పావురం వచ్చింది చెక్ చేయటానికి. వచ్చి చూస్తే ఆడ పావురం తడిసిపోయి ఉంది. కానీ గుడ్లు సేఫ్, తను సేఫ్, నెస్ట్ సేఫ్. అప్పుడు మగ పావురం అడిగిందంట, "నువ్వేమన్నా పిచ్చిదానివా? ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఉండుండాల్సింది గదా! మనం ఈ గుడ్లు కాపోతే వేరే గుడ్లు పెట్టుకొని ఉండుండేవాళ్ళం గదా!" అని. ఆడ పావురం అందంట, "అవి మన గుడ్లు. మనం వాటిని కన్నాం. ఇది మన రెస్పాన్సిబిలిటీ. సో, నేను వాటిని అలా వదిలిపెట్టలేను" అని. ఇక్కడ మగ, ఆడ అని జస్ట్ ఒక స్టోరీలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే, అరే మన పిల్లలు, మన సంసారం, మన మీద ఆధారపడిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలో తల్లి, తండ్రి, భార్య, భర్త ఇద్దరి ఇన్వాల్వ్‌మెంట్ కంపల్సరీ. యెస్ ఆర్ నో. కష్టాలొచ్చినప్పుడు పార్ట్నర్‌ని వదిలి వెళ్ళిపోయి, కష్టం తీరిపోయిన తర్వాత తిరిగి వచ్చి మీరు ఉద్ధరించేది గూడా అందులో ఏముండదు. అప్పటికే మేబీ మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్షన్, ఆ బాండింగ్ మిస్ అయిపోతూ ఉండొచ్చు. బికాజ్ ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో అప్పుడు మీరు లేకపోవడం అనేది లైఫ్‌లో మళ్ళీ మీరు ఎంత ట్రై చేసినా భర్తీ చేయలేరు. కాబట్టి ఇట్స్ ఓకే. ఆ తుఫాన్‌లో ఉంటామో, ఉండమో థట్ ఈస్ అప్ టు యూ. ఏమో ఎగిరెళ్ళిన తర్వాత మగ పౌరంకి మాత్రం సేఫ్టీ ఏమన్నా ఉందా? ఏం జరగదు అని గ్యారంటీ ఏమన్నా ఉందా? సో, ఏదేమైనా సరే చిన్న కష్టకాలంలో గూడా భార్యాభర్తలిద్దరూ గూడా కలిసి ఉండడానికి ట్రై చేయండి. కలిసి అవి ఫేస్ చేయడానికి ట్రై చేయండి. మీ పార్ట్నర్‌ని మాత్రం కష్టకాలంలో వదిలేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.